శకునగాళ్ళను, గాఢ యుద్ధ గలవారును, మాంత్రికలను, కలిలైన పిలువనంపించరని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఎవ్వెవరు మేము శాస్త్రులు, మేము మంత్రాలు చెప్పేవారు, మాము గారడి యుద్ధ చేసేవాళ్ళు, ఇవన్నీ ఎవరికి ఆ శక్తి ఉందో వాళ్ళని అందరూ పిలిపించండి. పిలిపించిన తర్వాత అందరు వచ్చారు, రాజు ముందర నింబడ్డారు, లైన్గా నింబడ్డారు. ఎవరు చెప్తారో ఎదురు చూస్తాడు ఆయన. కానీ దాంట్లో ఇంత లోతు ఉందని వాళ్ళకి తెలియదు. చూడండి ఏమంటున్నాడు 3వ వచనంలో. ओ मॅडम राजा त्यास म्हणाला, मला पडलेले स्वप्न समजण्याविषयी माझ्या मनाला तळमळ लागली आहे. ఏమంటున్నాడైనా రాజు వారితో, నేను ఒక కళ కంటిని, ఆ కళ భావము తెలుసుకోవలనని నేను మనోవ్యాఖ్యల నొంది ఉన్నాను గనక ఏమంట చాలా చింత చేస్తున్నాను, చాలా బాధపడుతున్నా. ఈ మనుషులు ఒక వేదన, బాధ. నేను కలగంటిని ఆ కళాభావం చెప్పాను. ఎవరు చెప్తారు చెప్పండి మీరు? ఎందుకు తెలుసా? ఆనందం లేదు, ఆయనకి నెమ్మది లేదు, సంతోషం లేదు. ఏమై ఉండొచ్చు? దేవాతి దేవుడు ఎలాగైనా ఎవరినైనా ఎక్కడైనా వాడుకోగలడు. ఎంతో మంది భక్తుల్ని అన్యుల మధ్యన, లేక రాజుల మధ్యన, తెలియని దేశములో చెరపట్టకపోయినప్పుడు కూడా, మనం ఎలిషి గారు నుంచి కూడా చూసుకున్నప్పుడు, ఒక చిన్నదానిని, ఒక ఆడపిల్లని యుద్ధం చేసి కనబోయినప్పుడు, ఆ రాజు ఇంట్లో పని చేయడానికి వెళ్తే, ఆ మంత్రి ఇంట్లో పని చేయడానికి వెళ్తే, ఆమె అక్కడ సువార్త చేసింది. ఏమిటో తెలుసా? మా దేశంలో ఇలాంటి కుష్ఠరోగం బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చేశాడు? ఈ దేవుని తప్ప నేను సత్యంత వరకు ఏ దేవుడిని ప్రార్థన చేయాలి. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే నిన్ను ఎక్కడైనా చేర్చగలరు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ చిన్నదానికి, లేక ఆ కనబడిన పాపకి ఎంత మర్యాద దక్కింటాడు, ఎంత బహుమానం ఇచ్చింటాడు. నువ్వు నా యొక్క జీవితాన్ని మార్చేసావని ఒక మంచి స్థాయిలో పెట్టింటాడు. ఎందుకంటే రాయబడలేదు కాబట్టి. ఈడ ఎలిసి గారికి ఇంత మంచి బహుమానం ఇవ్వడానికి వచ్చాడు. దాని గురించి చెప్పిన ఆమెకు అలాగే వదిలేస్తాడు.